నమస్కారం అండి. నేను మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. నేను అంత కోపం వస్తుంది అనుకోలేదు ఈ సిట్యుయేషన్‌లో. మీకెప్పుడైనా ఇలా అనిపిచ్చిందా? నేను ఒక విషయాన్ని తీసుకొని ఇంతగా అతిగా ఎందుకు ఆలోచిస్తున్నాను? చిన్న పరిస్థితి, చిన్న సిట్యుయేషన్ అయింది. కానీ రోజంతా నేను ఆ ఆలోచనలోనే స్పైరల్ అయిపోతున్నాను. లేకపోతే ఇంత చిన్న విషయం నన్ను ఇంతగా ఎందుకు ట్రిగ్గర్ చేస్తోంది? ఇవి మనందరికీ ఒకసారి కాకపోతే చాలా సార్లు రోజుకి జరుగుతూ ఉంటాయి. అసలు మనకి ఇలా ఎందుకు జరుగుతోంది? క్వెషన్ ఏంటి అంటే ఇది జరగడం కాదు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? మనము మన ఎమోషన్స్ అసలు ఎలా వస్తున్నాయో అర్థం చేసుకోకపోతే, మనము వాటిని సరిగ్గా డయాగ్నోస్ చేయకపోతే, వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. చాలామంది ఏమంటారు అంటే నేను ఎమోషనల్లీ చాలా వీక్, నేను ఎమోషనల్లీ చాలా సెన్సిటివ్, నేను ఎమోషనల్లీ స్ట్రాంగ్ అవుదాం అనుకుంటున్నాను. ఎలా అవుతావు అంటే ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకొని. ఎలా కంట్రోల్ చేసుకుంటావు? ఎందుకంటే ఒక్కొక్క ఎమోషన్‌కి కంట్రోల్ చేసుకునే విధానం వేరు. యాంగ్జైటీ కంట్రోల్ చేసుకోవడం వేరేగా చేయొచ్చు. కోపాన్ని వేరేగా, దుఃఖాన్ని వేరేగా. ఇవన్నీ ఎమోషన్స్‌ని ఏ ఎమోషనో ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మనకి ఏ ఎమోషన్ వస్తుందో అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఆ విధానాన్ని నేర్చుకోవచ్చు. సో, నేను ఒక 10 వీక్స్ వరకు ఈ సాటర్డే నుంచి నేను ఆ ఎమోషన్స్ మీద వర్క్ చేయబోతున్నాను. ఆ వర్క్షాప్స్‌లో ఫస్ట్ బిల్డింగ్ బ్లాక్ అండర్‌స్టాండింగ్ యువర్ మైండ్, అండర్‌స్టాండింగ్ వై ఎమోషన్స్ హ్యాపెన్. మన మనసును అర్థం చేసుకుని, మన భావాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఒక డాక్టర్ ఉన్నారంటే మైండ్‌లో మన బాడీలో ఉన్న అన్ని బాడీ పార్ట్స్ గురించి ఏది ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అని అర్థం చేసుకోకుండా ట్రీట్మెంట్ చేయలేరు కదా! మనమే డాక్టర్స్, ఎమోషనల్ డాక్టర్స్. మన మెంటల్ హెల్త్ డాక్టర్స్. మనము మన ఎమోషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ అని ఆలోచించి తెలుసుకుంటే మనం చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన ఎమోషనల్ వెల్‌నెస్ వైపు జర్నీ చేయొచ్చు. సో, ఈ వర్క్‌షాప్‌లో ఈ సాటర్డే అండర్‌స్టాండింగ్ యువర్ మైండ్, వై ఎమోషన్స్ హ్యాపెన్. ఆ వర్క్‌షాప్‌లో నేను ఏం చెప్తాను అంటే అసలు థాట్ ఎమోషన్‌లా ఎలా మారుతుంది? ఫలానా ఎమోషన్‌లా ఎందుకు మారుతుంది? ఎందుకంటే ఒక థాట్ వచ్చిందంటే మీకు, నాకు అది వేరేగా మనం రియాక్ట్ అవుతాం. మనకి వేరే ఎమోషన్స్ వస్తాయి. ఇద్దరు మనుషులు ఒకే ఇన్సిడెంట్‌కి వేరేగా ఎందుకు బిహేవ్ చేస్తారు? అండ్ నాకు వచ్చిన ఎమోషన్‌ని నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? సో, మనం ఇది ఫౌండేషన్. ఈ కాన్సెప్ట్‌ని మనం ఈ సాటర్డే నేర్చుకుందాం. ఇప్పటికే చాలామంది రిజిస్టర్ అయ్యారు. మిగతా వాళ్ళని కూడా మీరు ఈ గ్రూప్‌లో చాలామంది ఉన్నారు. మీరిక్కడికి శ్రీ సన్నిధి ఇంటర్వ్యూ టీవీ చూసి వచ్చారు అంటే మీకు ఎమోషనల్ వెల్‌నెస్ జర్నీలో హెల్ప్ కావాలనే వచ్చారు. సో, ప్లీజ్ మీరు ఈ వర్క్‌షాప్ జాయిన్ అయ్యి మీరు ఈ నాలెడ్జ్‌తో బెనిఫిట్ అవుతారని కోరుకుంటూ ఈ వీకెండ్ కలుద్దాం. నమస్తే.